తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. మంచు ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటుడు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ ఇద్దరు రంగారెడ్డి జిల్లా కార్యాలయానికి వచ్చారు. తన ఆస్తులను ఆక్రమించారని మంచు మనోజ్పై గతంలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. దీంతో ఇద్దరిని విచారణకు పిలిపించారు కలెక్టర్. కుటుంబ వివాదాల నేపథ్యంలో నటుడు మంచు మోహన్ బాబు, మంచు మనోజులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ని కలిశారు. ఆస్తుల విషయంలో నటుడు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి. సంక్రాంతి సమయంలోనూ మరోసారి కుటుంబ వివాదాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఒకరిపై మరొకరు ఫిర్యాదులు కూడా ఇచ్చారు. అయితే ఈ ఫిర్యాదులకు సంబంధించి విచారణకు హాజరయ్యారు మోహన్ బాబు, మనోజ్. ఈ సందర్భంగా తనతో పాటు కీలక డాక్యుమెంట్లను తీసుకువచ్చారు మంచు మనోజ్. గతేడాది మొదలైన వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది. మొదట హైదరాబాద్లోని జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు నివాసానికి మనోజ్ వెళ్ళగా అక్కడే ఉన్న సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. ఆ తర్వాత పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఇటీవల తిరుపతిలో మరోసారి గొడవ మొదలైంది. మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లిన మనోజ్ను లోపలికి అనుమతించకపోవడంతో గొడవ మళ్లీ పోలీసుల వద్దకు వెళ్ళింది. ఈ ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ బాబు ఫిర్యాదుకు సంబంధించి రెవెన్యూ అధికారులు సదరు చట్టం ప్రకారం మంచు మనోజ్కు వారం క్రితం నోటీసులు పంపించారు. వీటికి సమాధానం ఇచ్చేందుకు మనోజ్ జనవరి 19న కూడా కొంగరకలాన్లోని కలెక్టరేట్కు వచ్చారు. అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మోహన్ బాబు ప్రతినిధి గత నెల కలెక్టరేట్కు వచ్చి తనను కలిసి కుమారులు, ఆస్తుల గురించి వివరించి ఫిర్యాదులు చేశారని కలెక్టర్ సి నారాయణరెడ్డి చెప్పారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా విచారణ నిర్వహించేందుకు ట్రిబ్యునల్ కార్యాలయం ద్వారా మనోజ్కు నోటీసులు పంపించామని తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.